మూవింగ్ ఆన్. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజకుమార్ జయంతి ఉత్సవాల వేళ నటుడు సామాజిక కార్యకర్త చేతన్ అహింస చేసిన పోస్ట్ ఇప్పుడు పెద్ద వివాదాస్పదమైంది. సూపర్ స్టార్ అయినంత మాత్రాన అంతలా నెత్తిన పెట్టుకోవాలా అంటూ చేతన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ వ్యాప్తంగా దుమారం రేపింది. ఇంతకు యాక్టర్ చేతన్ అహింస ఏ కాంటెక్స్ట్లో రాజకుమార్పై అలాంటి వ్యాఖ్యలు చేశారు? కన్నడ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటి? కన్నడ హీరో దివంగత డాక్టర్ రాజకుమార్ జయంతి ఉత్సవాలు కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆయన స్మృతి వనంలో నట సార్వభౌమను స్మరించుకోలేని అభిమానులేడు. ఫ్యాన్స్తో రాజకుమార్ మెమోరియల్ కాంప్లెక్స్ కిటకిటలాడుతోంది. కొంతమంది అభిమానులు ఆయనను గుర్తు చేసుకుంటూ పాటలు కూడా పాడారు. మరికొందరైతే రాజ్కుమార్ నటించిన సినిమాలను వరుస పెట్టి గుక్క తిప్పుకోకుండా చెప్పుకొచ్చారు. ಬೇಡ್ರ ಕಣ್ಣಪ್ಪ, ಸೋದರಿ, ಭಕ್ತ ವಿಜಯ, ಹರಿಭಕ್ತ, ಓಹಿಲೇಶ್ವರ, ಸತ್ಯನಾರಾಯಣಿ, ರಾಯರ ಸೊಸೆ, ಅಣ್ಣ ತಂಗಿ, ಭೂಕೈಲಾಸ, ಶ್ರೀಕೃಷ್ಣ ಗಾರುಡಿ, ಜಗಜ್ಯೋತಿ ಬಸವೇಶ್ವರ, ಧರ್ಮ ವಿಜಯ, ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ, ಹಬ್ಬ ಹುಡುಗಿ, ರಣಧೀರ ಕಂಠೀರವ, ರಾಣಿ ವನ್ನಮ್ಮ, ಆಶಾಸುಂದರಿ, ದಶವತಾರ, ಭಕ್ತ ಕನಕದಾಸ, ಶ್ರೀಶೈಲ ಮಹಾತ್ಮೆ, ಕಿತ್ತೂರು ಚೆನ್ನಮ್ಮ, ಕಣ್ತೆರೆದು ನೋಡು, ಕೈವಾರ ಮಹಾತ್ಮೆ, ಭಕ್ತ ಚೇತ, ನಾಗಾರ್ಜುನ, ಗಾಳಿಗೋಪುರ, ಭೂದಾನ, ಸ್ವರ್ಣಗೌರಿ, ದೇವಸುಂದರಿ, ಕರುಣೆ, ಕುಟುಂಬದ ಕಣ್ಣು, ಮಹಾತ್ಮ ಕಬೀರ್, ವಿಧಿವಿಲಾಸ, ತೇಜಸ್ವಿನಿ, ವಾಲ್ಮೀಕಿ, ನಂದದೀಪ, ಸಾಕುಮಗಳು, ಕನ್ಯಾರತ್ನ, ಗೌರಿ, ಜೀವನ ತರಂಗ, ಕುಲವಧು, ಮಲ್ಲಿ ಮದುವೆ, ಕಲಿತರು ಎಣ್ಣೆ. ఇలా అభిమానులు ఉత్సాహంగా రాజకుమార్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాజకుమార్ మెమోరియల్ కాంప్లెక్స్ కోసం కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ కన్నడ చిత్రరంగానికే చెందిన చేతన్ అహింస అనే నటుడు 2.5 ఎకరాల కేటాయింపుపై తీవ్రంగా స్పందించారు. అందుకు సంబంధించిన ట్వీట్ని ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. చేతన్ అహింస ట్వీట్లో ఏముందో చూద్దాము. డాక్టర్ రాజ్కుమార్ స్మారకానికి 2.5 ఎకరాలు ఎందుకు కేటాయించారు? రాజ్కుమార్ గొప్ప కళాకారుడే, కానీ నగర నడిబొడ్డున ఇంత విలువైన భూమి కేటాయింపు అవసరమా? మెమోరియల్ కాంప్లెక్స్ కోసం ఇంత భూమి ఇవ్వడం సరైందేనా? 21వ శతాబ్దంలో భూమి అత్యంత కీలక వనరు. భూమి కోసమే పోరాటం జరిగింది, మర్చిపోయారా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిర్ణయాలు తీసుకోకూడదు. భావోద్వేగాల కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమంటూ ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇలా చేతన్ అహింస 2.5 ఎకరాల భూమి కేటాయింపును ప్రభుత్వాన్ని తప్పుపట్టాడు. అయితే రాజ్కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున చేతన్ వ్యాఖ్యల్ని ఖండించారు. జగం మెచ్చిన నటుడికి ఆ మాత్రం గౌరవం ఇవ్వకూడదా అంటూ మండిపడ్డారు. తమ అభిమాన నటుడిని కించపరిచేలా మాట్లాడినందుకు కేసు కూడా పెట్టారు. రాజ్కుమార్ కన్నడ సంస్కృతికి ప్రతీక. ఆయనకు స్మారక చిహ్నం నిర్మించడం గౌరవ సూచిక. 2.5 ఎకరాల భూమి కేటాయింపు సరైనదే అంటున్నారు. ఇది కేవలం సమాధి కాదు, సాంస్కృతిక వారసత్వ కేంద్రం అంటున్నారు. లక్షలాది అభిమానుల భావోద్వేగాలను గౌరవించాలి. బెంగళూరులో ఈ స్మారకం ఉండడం గర్వకారణం అంటున్నారు. చేతన్ వ్యాఖ్యలు అనవసర వివాదానికి దారితీస్తున్నాయి. సంస్కృతి వారసత్వం కాపాడడం ప్రభుత్వ బాధ్యత అంటున్నారు. వెంటనే చేతన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్కుమార్ అభిమానులు. ರಾಜ್ಕುಮಾರ್ ಪ್ರೀತಿ ಅಂತಲೇ ಹೇಳೋದು, ಜೊತೆಗೆ ಅವಾಗಿ ಹೇಗೆ ಕೊಟ್ಟರು ಅನ್ನೋದನ್ನು ಆತ ಒಂದು ವಿರೋಧ ಮಾಡ್ತಿದ್ದು ಅವ ಹೇಳೋ ಕಾರ್ಯ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಇದರಿಂದ ನೋಡ್ಬಿಟ್ಟು ನಮಗೆ ಭಾಳ ಘಾಸಿ ಆಗುತ್ತೆ ನಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ. ಯಾಕಂದರೆ ನಾವೆಲ್ಲ ರಾಜ್ಕುಮಾರ್ ಅಭಿಮಾನಿಗಳು. ಒಂದು, ರಾಜ್ಕುಮಾರ್ ಅವರು ಬರೀ ಕಲಾವಿದರು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಈ ನಾಡು ನೋಡಿ ನೆಲ ಜಲ ಭಾಷೆ ಕನ್ನಡ ಹೋರಾಟ, ಹಾಗೆ ಭಾಳಷ್ಟು ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಗಳಿರ್ಬೋದು, ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರಗಳಿರ್ಬೋದು, ಮಂತ್ರಾಲಯ, ಧರ್ಮಸ್ಥಳ ಇರ್ಬೋದು, ಉಡುಪಿ, ಎಲ್ಲ ಮಠಮಾನ್ಯಗಳಿಗೂ ಅವರು ಭಾಳಷ್ಟು ಸಹಕಾರ ನೀಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಪರಿಷತ್ ಇರ್ಬೋದು. ప్రస్తుతం కన్నడ నాట చేతన్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు అభిమానులు.